గ్రాండ్గా చేసినందుకు కొత్త కిషోర్ గారికి చాలా థ్యాంక్స్. అలాగే మన 15వ డివిజన్ మీద ఎంత ప్రేమతోటి ముందుగా తెలియజేసినందుకు, అందులో సండే కాబట్టి ఈరోజు అందరు ఉంటారు కాబట్టి ఎస్ఐ గోవిందరాజు గారికి నా మనస్ఫూర్తిగా ఆయనకు నమస్కారాలు తెలియజేస్తున్నా. ఒక పోలీస్ అంటే మనం ఎంతో భయపడతాం, కానీ ఆయన మనసు నిండా మంచి మనసున్న మనిషి కాబట్టి నేను ఒక కొడుకులాగా, ఒక ఆఫీసర్ లాగా ఆయనకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడము అది పెద్దలు చెప్పిన సామెత. అందుకే మనకు ముందుగా తెలియజేస్తున్నాడు మన సార్ గారు. మీరు ఇంతమంది చెప్పారు కదా, దానికోసం నేను చెప్పదలుచుకోలేదు. చెప్పేది ఒకటే విషయం, మనం అందరం ఇల్లు కట్టుకొని ఎన్నో సమస్యలకు ఎన్నో పైసలు ఖర్చు పెడుతున్నాము. అందులో సీసీ కెమెరా అమర్చితే చాలా బాగుంటుందని తెలియజేసిన ప్రతి ఒక్కరూ సీసీ కెమెరా తప్పనిసరి వాడి, మీరు చెప్పినట్టుగా మన పిల్లలకు కూడా ఆ ఫోన్ ద్వారా ఎంతమంది చెడిపోతుందో, ఎంతమంది మంచి ఉద్దేశంతో ఉందో, ఎంతమంది వేరే ఉద్దేశంతో ఉందో మనం కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది. అందరి కోసం కాకుండా ముందుగా మన తల్లిదండ్రుల బాధ్యత, పిల్లల కోసం ఫోన్ ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రతి వారానికి ఒకసారో నెలకు ఒకసారో ఫోన్ చెక్ చేయడం చాలా మంచిదని నేను ఒక నా అభిప్రాయం తెలియజేస్తున్నా. అలాగే ఎవరో మోసపోతుడు అనుకోకుండా మనం కూడా ఎప్పుడో మోసపోతామని ముందు జాగ్రత్త తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అంతకంటే ఎక్కువ చెప్పడము ఇక నాకు దానికోసం అంత అవగాహన లేదు కాబట్టి చెప్తున్నాను. ఎప్పటికైనా ఎన్ని చేసినా కానీ వాళ్ళు మనకి ఇంటికి ఒక పోలీసు ఉన్నా కానీ సరిపోదు, మనకు కూడా వాళ్ళకి సహకరించాలని కోరుతున్నా. మనం అందరము డిపార్ట్మెంట్కి సహకరించాలి, ఏ విషయంలో అయినా, ఈ విషయం కాదు ప్రతి విషయం సహకరించాలని కోరుతూ చెప్పేది ఏంటంటే, అందరూ ఒకరోజు డిజిలీ పోతుందనో, మనకు ఇంటి పక్కల మా డివిజన్ ఇలా వస్తలేరు, సిబ్బంది వస్తలేరు, పోలీస్ ఆఫీసర్ వస్తలేరు ఒక్కసారి అని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక మీరు తప్పనిసరిగా ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవాలి. మీరు ఏదో యూట్యూబ్ చూసే 10 నిమిషాలు వేస్ట్ చేసే బదులు మంచి పనులు కూడా నేర్చుకునేవి చాలా ఉన్నాయి ఫోన్ ద్వారా. చెడు నేర్చుకోకుండా మంచి నేర్చుకోవాలని కోరుతున్నా. మీ అందరికీ ధన్యవాదాలు. కిషోర్ గారు 5 నిమిషాలలో పెంచినందుకు ప్రతి ఒక్క హృదయంలో కిషోర్ ఉండని తెలుస్తుంది నాకు కూడా. మీ అభిమానానికి మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన సిబ్బందికి, పోలీసు డిపార్ట్మెంట్కు నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను.